అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్ వెలువడ్డాయి. ఏ పార్టీ ఎంత ఓట్ షేరు అనేది అన్నీ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఒక ముచ్చట, మనం మొన్నటి నుంచి అమ్మ వీడియో వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో. మామూలు వైరల్ కాదు. ఏంటంటే అమ్మ నన్ను పోయినసారి ఓడిపోయిచ్చిర్రు, నేను ఓడిపోయినా, ఈసారి నాకు ఓట్లేయండి అని చెప్పేసి ఏడిచింది. యాదగిరిగుట్ట నుంచి 9వ వార్డు నుంచి పోటీ చేసింది అమ్మ బీజేపీ పార్టీ నుంచి. గతంలో 2001 సంవత్సరంలో మేజర్ గ్రామ పంచాయతీ నుంచి ఎన్నికయిందట. తర్వాత మధ్యలో ఊకున్నదట. పోయిన తాప పోటీ చేసిందట, పోయిన తాప ఓడిపోయిందట. పోయిన తాప 140, 150 ఓట్లేమో పడ్డాయట. ఈ తాప కూడా పోటీ చేసిందట. ఈ తాప పోటీ చేస్తే, అంటే పోయిన తాప 2020లో పోటీ చేసినప్పుడు అప్పుడు కరోనా ఉండే కదా. కరోనా కష్టకాలంలో ఈ సేవా కార్యక్రమంలో ఉండేనట. ఎవరన్నా దేవాలయాలకు దర్శించుకోవడానికి వచ్చినా, లేకపోతే ఎవరన్నా వచ్చినా వాళ్ళకి ఆహారం ఎక్కడ దొరకదు కాబట్టి అమ్మ అప్పుడు సేవా కార్యక్రమం చేస్తుండేనట. వెల్ సెటిల్డ్ అట అమ్మ. బొమ్మగాని రాజమణి అని ఉన్నది పేరు, అమ్మ పేరు. అయితే మనకు సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. బొమ్మగాని రాజమణి అని చెప్పి సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. చిన్నపిల్లలతో ఉన్న వీడియోలు ఉంటాయి, ఆమె కొన్ని సేవా కార్యక్రమాలు ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో మొన్న వైరల్ అయింది. రేపు ఎన్నికలు అనగా వైరల్ అయింది. అంటే 10వ తారీఖు నాడేమో వైరల్ అయింది, బాగా వైరల్ అయింది. మామూలు వైరల్ కాదు. పాపం అమ్మ ఏడిస్తే ఏడిచింది, కానీ ఈ వీడియోతో చాలా మందిని నవ్విపించింది. మామూలుగా నవ్విపియలే, కడుపుబ్బ నవ్వుకున్నారు. ఆ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మతో ఫోన్ మాట్లాడినాము మనము, రాజమణి అమ్మతో ఫోన్ మాట్లాడినాము. ఆ ఆడియో మీకు వినబెడతా నేను. మొత్తం మీద ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అమ్మ రిజల్ట్స్ మీదే, అమ్మకు పడ్డ ఓట్ల మీద సర్వత్రా ఒక ఉత్కంఠ అనుకోరాదుండ్రి. బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఇదంతా ఒక లెక్క అయితే ఈ అమ్మకి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఈ అమ్మ గెలిచిందా ఓడిందా అనే దాని మీద ఇంకా సర్వత్రా ఉత్కంఠ. ఇక్కడ చెప్పాలంటే పాపము కవితక్క నిజామాబాద్ నిలబడ్డది కదా, నిజామాబాద్లో వాళ్ళు వాళ్ళ అనుచరులను నిలబెట్టింది. దాదాపు 100కు పడ్డ ఓట్లు కూడా వాళ్ళ అనుచరులకు పల్లె. అక్కడ 15 వార్డులలో పోటీ చేస్తే 15 వార్డులలో 4 వార్డులలో 100కు పడ్డ ఓట్లు కూడా దక్కించుకోలేకపోయారు. 12వ వార్డులో 0 ఓట్లు, గుండు 0 ఓట్లు సంపాదించుకోగలిగింది. పాపం అక్క నిలబెట్టిన అనుచరుల మీద పోల్చుకుంటే ఈ అమ్మ నయమే. ఈ అమ్మకు 10 ఓట్లు పడ్డాయి తెలుసా, 10 ఓట్లు పడ్డాయి. అవి నిజాయితీగా పడ్డాయట. ఎటువంటి రూపాయి పంచలేదట, డబ్బు ఖర్చు పెట్టలేదట. నా సేవా కార్యక్రమం చూసి నాకు ఓటేస్తారు అని అనుకున్నదట అమ్మ. ఎన్నికలలో నిలబడ్డది. మీరు నాకు ఓటేయిరి, నన్ను గెలిపియిరి అని చెప్పేసి పాపము బాగా ఏడ్చింది అమ్మ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకసారి అమ్మ వీడియో విన్న తర్వాత మనం అమ్మతో మాట్లాడిన ఆడియో విందాం. నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి. యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి. రైట్. అమ్మ ఏడ్చింది, కానీ అమ్మ ఏడ్చిన విధానాన్ని చూసి చాలా మందికి నవ్వొచ్చింది. నిజంగా బాగా నవ్వుకున్నారు. ఆ అమ్మకు అదే ముచ్చట మాట్లాడితే కూడా ఇక నవ్వుకొని ఏం చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతుంది అమ్మ. అమ్మ ఏమంటుందంటే, అమ్మని కేవలం ఏడుమని చెప్పిర్రా అంటే జర సెంటిమెంట్గా ఉండాలి. ఆ వీడియో తీసిన పిల్లగాడే ఏడుమని చెప్పిండు, జర సెంటిమెంట్గా ఉంటుందని చెప్పేసి చెప్తే నేను అట్లా ఏడ్చిన, అది అట్లా వైరల్ అవుతుందని తెలియదు అని చెప్పేసి అమ్మ మాట్లాడుతూ ఉన్నది. ఒకసారి మనం ఆ అమ్మతో ఫోన్ మాట్లాడినాం. ఆ ఫోన్ మాట్లాడిన దాంట్లో అమ్మ ఏం మాట్లాడిందో ఒకసారి మీరు వినుర్రి. అమ్మ నమస్తే. చెప్పండి. బాగున్నారా అమ్మ? బాగున్నా. నేను రేఖ అమ్మ, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్. చెప్పండి. ఎట్లుంది వాతావరణం? వాతావరణం ఎట్లుంది? ఎవరు మద్యము ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఉంటది. అంతేనా? ఏం సేవా కార్యక్రమాలు చేస్తారమ్మా మీరు? నేను భజనలో పోతాను, పార్టీలో తిరుగుతాను. దేవుడి సేవ అన్నట్టు భజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమం చేస్తున్నాను. కరోనా టైంలో ఇప్పుడు ఇక్కడ గుట్టలో ఉంటారు కదా కష్టాలలో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ గుట్టలు అయితే కంపల్సరీ ఏదో ఒకటి వాళ్ళకు కనీసం కడుపుకు అన్నం దొరికితే అయిపోతుంది కదా. ఇంకా వాళ్ళకి కావాల్సింది అది ఒకటే కదా.
మీరు చేసి పెడతారా? లేదు లేదు, అప్పుడు చేసినాము. కరోనాలా వండి పెట్టరు. ఇప్పుడు దేవస్థానం ఉంది కాబట్టి అక్కడ పోయో ఎన్నో తింటారు. కరోనాకి అన్ని బంద్ ఉన్నప్పుడు, వ్యవస్థ బంద్ ఉన్నప్పుడు ఎక్కడ దొరుకుతుంది అన్నం? దొరకదు. అందు గురించి మేము వండుకొచ్చి పప్పు చారు అన్నం అప్పుడు ఆ టైంలో కూడా సేవా కార్యక్రమం చేసినాము. ఎప్పుడు చేస్తూనే ఉంటాము. చనిపోయిన వాళ్ళకి ఏదైనా ఉంటే, వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంటే కూడా ఏమంటారు రైస్ వేయడము, ఏదన్నా డబ్బులు సాయమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను. గెలిచినా కూడా 2001లో. మీరు దీంతో ఎన్నిసార్లు రమ్మా పోటీ చేసుడు? 2001లో గెలిస్తే మధ్యలో ఒకసారి ఊరుకున్నా, మళ్ళీ అంటే నా మీద గెలిచినా మళ్ళీ గెలిచింది. మొన్న మున్సిపల్ కు ఇదే 2 సార్లు. అంటే అది ఇక వాళ్ళు గెలిచింది కదా, అది అక్కడ సరిపోతుంది కదా. 2001లో ఏ పార్టీ మీద? ఇదే పార్టీ మీదనా? అప్పుడు బీజేపీ నాకు అంత ఐడియా కూడా లేదు. నా వయసు ఇప్పుడు నాది. అప్పుడు ఏం పదవికి గెలిచిర్రు మీరు? బీసీ మహిళ వచ్చింది, జనరల్ మహిళ అని. ఇదే కౌన్సిలర్ గానేనా? అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ. మేజర్ గ్రామ పంచాయతీ. మరి బాగా వైరల్ అయింది కదమ్మా వీడియో. అది పింకు నిఖిలు ఇట్లా అంటే పోయినసారి ఓడిపోయినాం కదా నా ఉద్దేశంతో సానుభూతితో పెట్టినట్టు నిఖిలు. దానికి వైరల్ బాగా అయిపోయింది. అది ఇక బాగా వైరల్ అయింది. అంటే ఏడ్చిర్రా నిజంగానే? బాగా వైరల్ చేసిర్రు. ఎన్నోట్లు వచ్చినాయి అమ్మ మీకు? మరి అప్పుడు పోయినసారి 167 వచ్చింది కానీ ఈసారి రాలేదు. ఈసారి ఎన్ని పడ్డాయి? ఇప్పుడు ఈసారి మనం ఏం సేవ చేసినాం కదా, పోయినసారి ఉంది కదా అని మేమేం 10 పడ్డాయి. 10 నోట్స్ పడ్డాయా? అవి నిజాయితీగా పడ్డాయి? నిజాయితీగా పడ్డాయి. ఎన్నోట్ల మెజార్టీతో? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య 8 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. 8 ఓట్లేనా? 8 ఓట్లే. మొత్తం బాగా వంచిర్రా అయితే? ఈయన కాంగ్రెస్ ఆయన 2.5 కోట్లు వంచిండు. ఆయన కోటి దాటినట్టుంది ఆయనది కూడా. అమ్మ కోట్లే? కోట్లే ఇక్కడ వ్యవస్థ. కోట్లు వంచుతురా అయితే? ఎన్ని నోట్లు ఉంటాయమ్మా మొత్తం మీ ఊళ్ళో? 1192 అంటే మన పోలైంది మాత్రం 1084 అయినట్టు. 1084 ఓట్లు పోలైనాయి అంటే 93% అయినట్టే కదా. 93-94% అయినట్టే. పోయిన తాప ఎవరు ఉండే? పోయిన గెలిచిన ఆయన అసలు ఆయన లేనేలేడు. అది వాళ్ళు కమ్యూనిస్టు కాంగ్రెస్ అలవెన్స్ లో వచ్చేసారు. నేను కూడా బీజేపీకి వేసిన పోయినసారి. పోయినసారి కూడా నేను బీజేపీకి వేసిన. వాళ్ళు అలవెన్స్ లో వచ్చారు. టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ అతను వైస్ చైర్మన్ ఉండే. ఆయన బాగా గట్టి పోటీ ఇచ్చిండు కానీ నేను పోటీ బాగా ఇచ్చిన పోయినసారి. పోయినసారి మీరు ఇచ్చిర్రు? ఇచ్చేవరకు ఆయన వైస్ చైర్మన్ ఓడిపోయిండు. నేను ఆయన వస్తాడు అనుకున్నాను. ఈయన అసలు ఒక బడిలో లేడు, ఏం లేడు. తెల్లారి వరకే మార్చేసిండు వాతావరణాన్ని. మీరు ఎవరు వస్తారు అనుకున్నారు? అప్పుడు ఈయన వస్తాడు అంటే నేను వస్తా అనుకున్నా. నేను పెంచినా కదా బాగానే. ఎప్పటికీ సేవలు చేస్తున్నా కదా కరోనా టైంలో. మళ్ళీ ఒకసారి వార్డు నెంబర్ చేసినప్పుడు కూడా మనమే వస్తామని అనుకున్నాం కానీ అది ఆయన తెల్లారి వరకు ఈయన యూత్ పట్టుకున్నాడు, చేంజ్ చేసుకోండి. యాదాద్రి ఎక్కడమ్మా? యాదాద్రిలో మీది? పాతగుట్ట. కానీ ఒక్క వీడియోతోని బాగా వైరల్ అయిపోయారు. ఒక్క వీడియోతోనే అంత వైరల్ అయిపోయినా ఎట్లా అనిపిస్తుంది? అదే అందరూ అంటున్నారు కానీ నాకేం నేను ఎందుకు గుట్ట లోకల్ వరకే తెలిసేది. నేను అంత బయటకి ఏం రాకపోయేది అసలు. అదే ఇప్పుడు లోకం అంతా తెలిసిపోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను బాగా వైరల్ అయిందమ్మా, మంచిగా సూపర్ వైరల్ అయింది వీడియో. అన్ని కామెంట్లు పెడుతున్నారు, అది ఇదని అంటున్నారు ఫాలో అయ్యి. ఏ కామెంట్లు పెట్టేటోళ్ళు పెడితేనే ఉంటారు. ఇక దాన్ని నేను ఇప్పుడు ఏం చేయలేను కదా. పెట్టేటోళ్ళు పెడితేనే ఉంటారు కామెంట్లు పట్టించుకోవద్దు. ఇక పొలిటికల్ అంటేనే అట్లా ఉంటది కదా, అంతే. మనం పట్టించుకోవద్దు కదా. ఏం పట్టించుకుంటారా మీరు? నేనేం పట్టించుకోలేదు. సరే అమ్మా. పట్టించుకుంటే మనం ఆడనే ఉంటాం, ఇంకా పైకి వెళ్ళదు. అంతే ధైర్యం పెద్దదే అయితే. అమ్మా ఎప్పుడు వస్తావా? ఇంటర్వ్యూ ఇస్తావా? అదే ఛానల్స్ వాళ్ళు ఇక్కడ గుట్టకు వచ్చినప్పుడు కలుస్తామని అంటున్నారు. హైదరాబాద్ వస్తారా ఈ మధ్యలో ఎప్పుడన్నా? వచ్చినప్పుడు కలుస్తలేదు. ఫోన్ చేయండి అమ్మా, రేఖాన్ ఫిట్ చేసుకోరు నెంబరు. సరే ఓకే అమ్మా. రైట్, ఇన్నరా? 10 ఓట్లు వచ్చినాయట అమ్మకు. 10 ఓట్స్ పడ్డాయి. పోయినసారి 150 పడ్డాయి. ఈసారి నేను సేవా కార్యక్రమాలు చేసినా కాబట్టి నన్నే గెలిపిస్తారని నేను అనుకున్నా.
కానీ గెలిపియలేరు. 10 ఓట్లు పడ్డాయి. బాగా మందుకు పైసలకు అమ్ముడు అయినరు. ఈ దాప అధికార పార్టీ మామూలు దుర్వినియోగం చేయలేదోళ్ళ. దాదాపు ఇక్కడ 2.5 కోట్ల రూపాయలు అంటే 1093 ఓట్లకు గాను 2.5 కోట్ల రూపాయలు వంచిర్రట. ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు 2.5 కోట్ల రూపాయలు వంచిరట. ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగినాయి. ఒక్కొక్క జాగలలో ఓటుకు 70,000 రూపాయలు, పట్టు చీర, 15 లీటర్ల నూనె, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా అనుచితాలకు ప్రలోభ పెట్టిరు ప్రజలను, ఓట్లు కొనుక్కున్నారని చెప్పుకోవాలి. అధికార దుర్వినియోగానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. రైట్. మొత్తం మీద అమ్మకు పడ్డ ఓట్లు 10, అమ్మని ఎవరు 7 మన్నారట. ఏడితే జర సెంటిమెంట్ ఉంటుంది, ఓట్లే ఇస్తారు అని చెప్పేసి ఆనవరకల్లా అమ్మ ఏడిచింది. నిజంగా మామూలుగా వైరల్ కాలే. ఇలా ఆమె గెలిచి కౌన్సిలర్ అయితేనన్నా ఇంత వైరల్ కాకపోతుండేనేమో. అమ్మ ఏడిచి ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టే వరకు ఫుల్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు అమ్మ అంటే అందరికీ తెలిసిపోయింది. ఇగో ఇది కథ.